నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 28వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు మీనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం నుండి రేవతి 2 పాదాల వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఉత్తర భాద్రపద నక్షత్ర అధిపతి శని, ఇక రేవతి అధిపతి బుధుడు. ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు ఇవి ఇక్కడ ఉంటున్నాయి. రాశ్యాధిపతి మిథునంలో సంచరిస్తున్నాడు గురువు. ఇక ఉత్తర భాద్రపద అధిపతి రేవతి అధిపతి బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక శని మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇతర గ్రహాల స్థితిగతులు అంటే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక ధనుసు రాశిలో శుక్రుడు, కుజుడు, రవి అని సంచరిస్తున్నారు. ఇది గ్రహాల స్థితిగతులు. ఇక ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ విషయాల్లో అనుకూలం అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇంకా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వ్యయ స్థానంలో చంద్ర సంచారానికి ఈరోజు కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. వీరికి గ్రహానుకూలత కూడా కొద్దిపాటి తక్కువగానే ఉంటుంది ఈరోజు. ఇక ఈ ఆర్థిక విషయాలైతే కనుక సామాన్యంగానే ఉంటుంది యథావిధిగా. ఇక ఆరోగ్య విషయం కూడా మధ్యమంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు కూడా మాదిరిగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులైతే శ్రమపడి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బిజినెస్ అయితే కనుక నిలకడగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్కడ అయితే ఉందో అక్కడే ఉంటుంది. ఈరోజు అధిక ఒత్తిళ్లు కానీ అధిక నష్టాలు, అధిక లాభాలు ఏది కూడా సూచించటం లేదు. నిలకడగా ఉంటుంది ఈరోజు వరకు. ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయాల్లో వారికి కార్యాలయాల్లో పని భారం పెరుగుతుంది, ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ మానసిక ఒత్తిడి, శారీరక అలసట కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాలు అయితే ఉంటాయి ఈరోజు ఈ మేషరాశి వారికి. అయితే ప్రయాణాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఈ మేషరాశి వారికి. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం, ద్వితీయంలో గురు సంచారం. ఈ వృషభ రాశి వారికి ఇంకా 9లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఇక ఈ విధమైన అనుకూలతలు కొద్దిపాటి ఉన్నాయి. అయినా కానీ చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం వీరికి లాభంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈరోజు ఆర్థిక లాభాలు ఉంటాయి, బాగుంటుంది. ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఇక విద్యార్థులకి కెరీర్లో కానీ వారి కెరీర్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కానీ చాలా బాగుంటుంది. బాగా ఈరోజు అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా. ఇక బాగుంటుంది, కానీ ఉత్తమంగా ఉంది ఈరోజు విద్యార్థులకి అనేది చెప్పచ్చు. ఇక బిజినెస్ పరంగా చూస్తే కనుక చాలా వృద్ధి కనిపిస్తుంది. ఈరోజు వీరు వృద్ధి చూస్తారు బిజినెస్లో. అలాగే కెరీర్లో కూడా పురోభివృద్ధి అనేది కనిపిస్తుంది. పురోభివృద్ధిగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. ఈరోజు కూడా ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. ఈరోజు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఈ దుర్గామాతని సేవించండి, ఇంకా మంచి అనుకూలతలకి అని చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆర్థికంగా అయితే మిథున రాశి వారికి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. పర్వాలేదు, చాలా విషయాలకి బాగానే ఉంటుంది. దశమ చంద్ర సంచారం అనుకూలంగానే. ఇతరతర గ్రహాలు కూడా సప్తమంలో 3 గ్రహాలు అనుకూలంగా లేవు ధనుసు రాశిలో. 6లో అట్లాగే బుధుడు కూడా అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు. గ్రహానుకూలత లేదు, కానీ చంద్ర ఆధారిత బలం అయితే కొద్దిపాటి కనిపిస్తుంది. అవి ఏ విషయాలకి అనేది చెప్పటం. ఇక ఆర్థిక పరంగా అయితే పర్వాలేదు, మెరుగ్గానే ఉంటుంది అనేది చెప్పచ్చు. తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది, అదొకటి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం అయితే సామాన్యంగానే ఉంటుంది ఈరోజు వీరికి మిథున రాశి వారికి. ఇక విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారంలో అయితే లాభాలు చూస్తారు అనేది చెప్పచ్చు. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రయాణాలకి కూడా మంచి సూచనలు ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అదృష్టంగానే ఉంటుంది, కొద్దిపాటి మిశ్రమంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు.
అయితే నవమ స్థానం ఎక్కువగా తీర్థయాత్రలకి మంచి అనుకూలంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. అయితే ఆర్థికంగా అయితే మిశ్రమంగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక ఆరోగ్యం అయితే బాగా మెరుగ్గానే ఉంటుంది అని చెప్పచ్చు. విద్యార్థులు చదువులో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అనేది చూపిస్తుంది. ఇక కెరీర్ బిజినెస్ పరంగా అయితే కనుక సామాన్యంగానే ఉంటుంది, యథావిధిగా మామూలుగానే సాగుతుంది అనేది ఈరోజు చెప్పచ్చు. ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు అనేది చెప్పచ్చు. ఈరోజు తీర్థయాత్రలకు అనుకూలం అని చెప్పుకున్నాం కదా, ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలమే లేదు. ముఖ్యంగా అన్ని రాశుల్లో కంటే కూడా ఈరోజు సింహరాశి వారికి చాలా నష్టదాయకంగానే ఉంది. చాలా అనుకూలతలు లేవు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సింహరాశి వారు. అధిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అయితే అసలే అశ్రద్ధ చేయకూడదు, చాలా చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఇక విద్యార్థులైతే ఎక్కువగా శ్రమపడిందే చదువు విద్య ఈరోజు వారికి సాగదు అనేది చెబుతుంది. బిజినెస్లో నష్టాలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక కార్యాలయాల్లో కూడా అంతా ప్రతికూలంగా ఉంటుంది. బాసుల నుంచి ఉద్యోగస్తుల నుంచి కూడా ఈరోజు ఏ విధంగానూ వీరికి అనుకూలతం లేదు అనేది. ప్రయాణాలు ఉంటే గనక ఒకవేళ ప్రయాణాలు వాయిదా చేయండి. ఎంత అనుకూలంగా ఎంత అత్యవసరమైనా సరే ప్రయాణాలు అయితే వాయిదా చేయండి. ఈరోజు చాలా ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి. ఇక కన్యారాశి. కన్యారాశి వారిని అనుసరించి సప్తమలో చంద్ర సంచారం బాగుంటుంది. సమాజం, వ్యాపారం, జీవిత భాగస్వామ్యం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనేది చెప్పచ్చు. ఆర్థికంగా అయితే చాలా బాగుంటుంది ఈరోజు వీరికి. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది వీరికి. విద్యార్థులు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు, బాగా ఉత్సాహంగా ఉంటారు అనేది చెప్పచ్చు. ఇక బిజినెస్లోకి అయితే కనుక నూతన ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉంటాయి ఈ కన్యారాశి వారికి. ఈరోజు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకైతే కనుక కార్యాలయాల్లో వీరి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ కన్యారాశి వారికి ఈరోజు. ఇక ప్రయాణాలు అయితే ఆహ్లాదకరంగా ఉంటాయి చాలా అనేది కన్యారాశి వారికి చాలా బాగుంది ఈరోజు. ఇక ఈ కన్యారాశి వారు కూడా విష్ణు సహస్రనామాలు పఠించిన, దుర్గాదేవిని సేవించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక తులారాశి వారికి 6లో చంద్ర సంచారం వీరికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా కానీ బుధుడు వ్యయస్థానాధిపతి బుధుడు ద్వితీయంలో సంచరించినాడు కాబట్టి కొద్దిపాటి మిశ్రమంగా ఉంటుంది అని చెప్పచ్చు ఈరోజు వీరికి. తులారాశి వారికి ఖర్చుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్త పడాలి. ఈరోజు ఆదాయం ఉంటుంది, అలాగే ఖర్చులు కూడా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఈరోజు వీరు ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఉదర సమస్యలతో బాధపడేది ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఈ తులారాశి వారికి చెప్పచ్చు. ఇక విద్యార్థులైతే పట్టుదలగా ఉండి బాగా వారి అధ్యయనాలని కొనసాగించాల్సిందిగా సూచన. ఇక పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాలే ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ తులారాశి వారికి. ఇక కార్యాలయాల్లో అయితే గనక పని భారం పెరుగుతుంది అనేది చెప్పచ్చు వీరి తులారాశి వారికి. ఇక ప్రయాణాలు అయితే సామాన్యంగా ఉంటాయి. ఇక అది మీ ఇష్టానికి సంబంధించింది. ఇక వృశ్చిక రాశి. ఈ తులారాశి వారు అమ్మవారిని పూజించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం కొద్దిపాటి లాభాలుగానే ఉంటుంది. క్రియేటివిటీ రంగంలో వారికి, నటనా రంగంలో వారికి, ఉపాధ్యాయులకి, సంతానం నుండి శుభవార్తలు వినటానికి ఈ విధమైన లాభసాటిగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక వ్యాపార విస్తరణకైతే మంచి అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మంచి ప్రశంసలు, వారికి గుర్తింపు వీరికి మంచి ఆహ్లాదంగా ఉంటుంది. ప్రయాణాలు సంతోషంగా ఉంటాయి, ఈరోజు సంతోషంగా సాగుతాయి కాబట్టి ప్రయాణాలు అనుకూలం. ఇక ధనుసు. ఈ వృశ్చిక రాశి వారు ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ దర్శనం కూడా చాలా ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. ధనుసు రాశి మీద గురుని దృష్టి ఉంది, బాగానే ఉంది. చతుర్థంలో గురుని స్థానంలోనే చంద్ర సంచారం బాగానే ఉంది. అయితే వీరికి ఆర్థికంగా అయితే ఈరోజు సామాన్యంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు.
పని ఆరోగ్యంలో అయితే కనుక మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఈ 2 కూడా వీరి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇక విద్యార్థులకైతే ఈరోజు బాగుంది అనేది చెప్పచ్చు. ఇక బిజినెస్ పరంగా అయితే చాలా మెరుగ్గానే ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి అనేది సూచించటం జరుగుతుంది. ఇక కార్యాలయాల్లో అయితే కనుక నిలకడగా ఉంటుంది. మీ పని మీరు చేసుకోండి, మీరు ఉత్తమంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ప్రయాణాలు స్వల్ప అనుకూలతలే ఉన్నాయి, అంతేగాని పెద్ద అనుకూలతలు లాభదాయకంగా ఏమీ లేదు, సామాన్యంగా ఉంటాయి. ఈరోజు వీరికి ధనుసు రాశి వారికి గురు దత్తాత్రేయుని గురుని సేవించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం అనుకూలమే ఉంటుంది, అదృష్టంగానే ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా చూస్తే కనుక, ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఇప్పటి వరకు ఉన్నదానికంటే కూడా ఉత్తమంగా ఉంటుంది ఆరోగ్యం ఈరోజు అనేది చెప్పచ్చు. విద్యార్థులకి మంచి ఫలితాలు సాధిస్తారు, ఈరోజు విజయాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి, మంచి ఆదాయం ఉంటుంది ఈరోజు వ్యాపారంలో చూస్తారు. ఇక కార్యాలయాల్లో ఉద్యోగస్తులకు కూడా ఈ మకర రాశి ఉద్యోగస్తులకి వారి కెరీర్ అభివృద్ధి పదంగా ఉండేది చూస్తారు అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి అనేది కూడా చెప్పచ్చు. ఈ మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంది. శనిదేవునికి దీపం పెట్టండి నువ్వుల నూనెతో, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ద్వితీయంలో చంద్ర సంచారం, రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. పంచమంలో గురువు ఉన్నా కానీ కుంభరాశి మీద దృష్టి ఉంటుంది. కుంభరాశిలోనే రాహు సంచారం ఉంటుంది. ఎదురుగుండా కేతువు అనుకూలంగా లేడు. ఏమైనా ద్వితీయంలో చంద్ర సంచారం అంత అనుకూలత లేదు, మిశ్రమంగా ఉంటాయి ఈరోజు వీరికి. ఇక ఖర్చులు అయితే పెరుగుతాయి ఈ కుంభరాశి వారికి. ఈరోజు కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఏ విధంగా వస్తాయి అంటే కనుక పంటి నొప్పి సమస్య అనేది ఎదురవ్వచ్చు ఈరోజు అనేది చూపిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సిందే, ఈరోజు శ్రమకి తగ్గ ఫలితాలు పొందుతారు శ్రమ పడితే. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో వారికి అయితే కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారం అయితే సాధారణంగానే సాగుతుంది యథావిధిగానే ఈరోజు కూడా. కార్యాలయాల్లో ఉద్యోగస్తులకైతే మాత్రం కొద్దిపాటి పని ఒత్తిడి ఎక్కువగా, పని భారం పెరుగుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది. దాన్ని స్మార్ట్ వర్క్తో ముందుకెళ్లేలా ప్రయత్నం చేయండి అనేది, శ్రమని అధిగమించండి అనేది చెప్పటం. ఇక ప్రయాణాలు అయితే ఈరోజు కుంభరాశి వారికి అనుకూలంగా లేవు, వాయిదా వేయండి. ప్రమాద సూచనలు ఉన్నాయి ఈరోజు ఎక్కువగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీనరాశి తదుపరి. ఈ మీనరాశి వారి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. కుంభరాశి వారు ఈరోజు శనికి తైలాభిషేకం చేసిన, శివారాధన చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మీనరాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలు తక్కువగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఎందుకంటే వ్యయస్థానంలో రాహువు, చతుర్థంలో గురువు, ఇక దశమంలో 3 గ్రహాలు, 3 గ్రహాలు, దశమంలో 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. శుక్రుడు అనుకూలం లేదు అనేది చెప్పచ్చు, బుధుడు అనుకూలం లేదు, రాహు అనుకూలంగా లేదు, గురువు అనుకూలంగా లేదు, ఇక కేతు ఒకడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. అయినా కానీ రాశిలోనే చంద్ర సంచారానికి ఈరోజు వీరికి ఆదాయం అయితే మిశ్రమంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. మానసికంగా తలనొప్పి, ఒత్తిడి గురవుతారు ఈరోజు ఎక్కువగా అనేది చెప్పచ్చు. ఇక ఆత్మవిశ్వాసం కొద్దిపాటి తగ్గుతుంది ఈరోజు. పంచమాధిపతి చంద్రుడే మీనరాశి వారికి, అయినా కానీ రాశ్యాధిపతి అనుకూలంగా లేడు అక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు ఆసక్తికరంగా వారి అధ్యయనాలపై శ్రద్ధ చూపిస్తారు అనేది చెప్పచ్చు, బాగానే ఉంటుంది. ఇక వ్యాపారం అయితే నిలకడగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కార్యాలయంలో ఉద్యోగస్తులకైతే మాత్రం బాధ్యతలు పెరుగుతాయి ఈరోజు, కొద్దిపాటి బాధ్యతలు, అలాగే పని ఒత్తిడి కూడా పెరగచ్చు అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలు అయితే అనుకూలంగా లేవు ఈ మీనరాశి వారికి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారి. ఈరోజు ప్రయాణాల విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇది ద్వాదశ రాశుల వారికి. ఈ మీనరాశి వారు గురుని ఆరాధన చేయండి, గురు దత్తాత్రేయ పారాయణం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.